పనుకో రే పట్టి చిన్నడా అంజే పనుకో ఖాళీ ఖాళీ ఆయన కలివాడా అట్లా ఉంచు మా సేవ ఎక్కున్నాడు అట్లా ముందు పక్క పడుకున్నాడు చూడాడా ఎక్కడ వచ్చి పడుకున్నా మళ్ళీ ఇక్కడే ఉన్నాడా కొట్టండారా కొట్టండా రారా రారా కొట్టండాలేదు కొట్టగట్టు మమ్మీ రారా కొట్టరా చల్లగా ఉన్నాయినా ఎప్పుడు చిట్టే ఉండవు చూడు మమ్మీ చెప్పుమ్మా చూడు సేవక నేను ఇక్కడ చామనా యాన్న చరిత్రలు కలగన్నా మామూలు దాడు కల ఆడగంట బిడ్డ కంట నువ్వు కలగన్నావు సేవక ఇక్కడ చావును అవును ఉల్కినట్టు అవును భయపడినట్టు ఏదో నిన్నపడినట్టు అవును కాదమ్మా నేను నిన్నపడినట్టు అది అయినదిలే అది మనపల్లి వాళ్ళదే మన ఆయనే మనపల్లె అది బాబాయ్ బాబాయ్
ఆడదమ్మా వాడాడుతున్నా భుజాలనుకున్నమ్మా భుజాలనుకున్నమ్మా అంతేకాదు నువ్వు బిడ్డకి తల్లి అది మాలోటము తాను వచ్చి నాకు స్వామి మన స్వామి నా భర్త గారు నీ భర్త నీ మొగుడు మా ఇంటేంట్రా ఏంటమ్మా నా స్వామి నా భర్త గారు అవునమ్మా రేటామకి పోయిట్టు అవునమ్మా ఆ పోకొట్టలు వచ్చినట్టు అవును ఆ పోకొట్టలో అవును నా త్వరగా అవును. సౌతులు తెచ్చినట్టు అవునమ్మా ఆ సొత్తుకు కొరక అవును నాకు కొరకిచ్చి మేమిద్దరు పుట్టుకున్నట్టు మధ్యలో నుండి పొట్టిట్టు ఆలోచనమ్మా అవసరక అవునమ్మా ఏం తల్లి అవసరక మన స్వామి రేటామకి పోయిట్టు అవును ఆ పోకొట్టలు వచ్చినట్టు ఆ. ఆ పోకొట్టలో అవును. నాటనగా ఒక సోదరి పెళ్లి చేసుకొని అవును. సరాసరిగా మన ఇంటికి తెచ్చినట్టు అవునమ్మా దాంట్లో కొరక నాకు కొరకిచ్చి అవును ఇద్దరు పుట్టుకున్నట్టు మధ్యలో నన్ను పుట్టిండు మధ్యలో రెండు కొట్టిట్టు అవునమ్మా అవసరక అవునమ్మా ఇటువంటి విచిత్రమైన తెలంగాణ సేవక ఏం బాధపడదు తల్లి అయ్యను ఈ కళ అర్థం చెప్పేవారు అవును. ఎవరైనా ఉండాలా కాదమ్మా ఇప్పుడే మన గడరాత్రికి ఒక అమ్మ బుద్ధ చెప్తాను ఏమ్మా బుద్ధ చెప్తాను ఆయ్, ఏమ్మా గద్దె. నెత్తిన బుట్ట అవును. శంకన బిడ్డ బుద్ధ చెప్తాను ఏమ్మా గట్టి చెప్తాను గద్దెరా, గద్దె. ఉండేది ఒకటి చెప్తాను ఆ? లేని లేని చెప్తాను జరగబోయేది చెప్తాను ఏమ్మా ఆ ఎవరైనా ఎవరేమా ఎక్కడ చెప్పింది ఆయన పేరు ఆయమ్మ పని చెప్పిందంటో ఏమ్మా అవునులే ఆయమ్మ చిన్న చెప్పిందంటో ఏమ్మా ఆయమ్మ మందిలోను వద్దులేందా? అమ్మా పైన దేవులకురా అవునమ్మా కింద భూలోకం మధ్యలో మొదలు నరలోకం ఇప్పుడా 3 లోకాలు చెప్పింది ఆ? పేరు పేరు తెచ్చినమ్మా చూడ అది పేరు సోదయమ్మ సోది ఎత్తోయమ్మ గంజి నేను చెప్తాను జరగది జరగబోయే చెప్తాను అమ్మా అంటే వేసుకున్నాడు చెప్తున్నా అవునమ్మా ఇప్పుడు అన్నట్టున్నాయినా వేసుకున్నాడు
సాక్షాత్ అయితే జరిగేది జరగబోయేది అవును. ఉన్నది ఉన్నట్లుగా లేని లేనట్టుగా చాలా చక్కగా చెప్పిస్తుందిరా. కాబట్టి అది ఎప్పుడున్నా తీసుకున్నప్పుడు ఊరికే చెప్పదంట ఏమే బంగారు సాయ్ బంగారు. తీసుకురా పువ్వు. తీసుకురా పో. 150 రూపాయలు ఇమ్మా. ఆ? 150 రూపాయలు ఛార్జీలకి ఇమ్మా. ఛార్జీలకా ఇంకేం తక్కువరా 150 రూపాయలు చాలా. 150 రా 150 చాలు. ఇస్తాను పో. కదమ్మా? అమ్మా, నేను తిరిగిద్దు. నీ సింహాసనం మీద కొలువు తీరు. అంటే సింహాసనం మీద కొలువు తీరు. కూర్చున్నది ఆది లక్ష్మి సంతోషపడుతున్నది